రంచుద్దామండి. వరంగల్ నుంచి సుధాకర్ రాస్తున్నారు. తర్పణం అర్ఘ్యం రెండు ఒకటేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ తర్పణము అనేటటువంటిది పితృదేవతలకు ఇచ్చేటటువంటిది, అర్ఘ్యము అనేటటువంటిది దేవతలకు ఇచ్చేటటువంటిది. వాటికి వీటికి వీళ్ళకి ఇచ్చేటటువంటి దానిలో తేడాలు ఉంటాయి. హోమం చేస్తూ ఉంటారు. ఆ హోమంలో వేసే పదార్థము దేవతలకు ఇచ్చేదైతే దాన్ని హవ్యము అంటారు, పితృదేవతలకు ఇచ్చేదైతే దాన్ని కవ్యము అంటారు. హవ్య కవ్యములు అని చెప్పి అగ్నిదేవుని ద్వారా, ఎవరికైనా అగ్నిదేవుని ద్వారానే వెళ్ళాలి. పితృదేవతలకైనా దేవతలకైనా అగ్నిముఖావై దేవా అని చెప్పి అగ్ని ద్వారా వెళ్ళటం అనేటటువంటిది. కాబట్టి పితృదేవతలకి చేసేటటువంటి దాన్ని కవ్యమని, మామూలు దేవతలకి ఇచ్చేదాన్ని హవ్యమని ఎలా అంటారో అట్లాగే జలములు వీటిని సమర్పించేటప్పుడు జలములే కాదు, ఆయా సందర్భాలు అవసరాలని బట్టి పితృదేవతలకైతే జలముతో పాటు తిలలు కూడా తిలతర్పణలు అని అంటారు. అలాగే చనిపోయాక 10వ రోజు ఆ చనిపోయినటువంటి వాళ్ళకి తృప్తి కోసమని, ఆప్యాయనం కోసమని ధర్మోదకాలు తిలోదకాలు అని ఇస్తారు. అవి కూడా ఈ తర్పణల కిందకే వస్తాయి. ధర్మోదకాలు తిలోదకాలు అని వాటిని అంటారు. నిత్యము ఇచ్చేటటువంటి వాటిని నిత్య తర్పణలు అంటారు. అమావాస్య నాడు ఇచ్చేటటువంటి వాటిని తిలతర్పణలు అంటారు. ఆబ్దీకము తద్దినము మొదలైనటువంటి రోజులన ఆ మరుసటి రోజు ఇవ్వాలి తర్పణలు, తిలతర్పణలు. పరేన్ని మరుసటి రోజు ఇవ్వవలసినటువంటిది అది ఇవ్వకపోతే పితృదేవతలకి చెందవలసినటువంటివి ఏవి చెందవు, పిండాలుదులు కూడా. అందుకోసం ఏం చేస్తారంటే మరుసటి రోజు తర్పణలు ఇచ్చేదాకా వీడు ఉండకపోతే మధ్యలో ఏదైనా జరిగితే అందుకోసమని ఆ పరేన్ని కర్తవ్యము అవ్వాళ్లే పూర్తి చేసి తద్దినం కాంగానే తిలతర్పణలు ఇచ్చేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా తర్పణలు అంటే పితృదేవతలకు ఇచ్చేటటువంటివన్నీ కూడా సంక్రాంతి రోజున, గ్రహణ సమయంలోనూ, అట్లాగే పవిత్రమైనటువంటి తీర్థ స్నానాలు చేసినప్పుడు, ఇటువంటి వాటిలన్నిటి సమయాల్లో కూడా పితృదేవతలకి తర్పణలు ఇస్తాం. తర్పయామి 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 అని చెప్పి పితృదేవతలకి 3 మాటలు వదిలిపెట్టాలి. తర్పయామి 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 అని. అదే దేవతలకి ఇచ్చేటటువంటిది, దేవతలకి జపం చేశాక ఆ జపంలో 10వ వంతు క్షీరతర్పణలు అంటారు. అక్కడ మాత్రము తర్పణ శబ్దం దేవతలకు కూడా వాడతారు. కానీ ముఖ్యంగా భగవంతునికి సమర్పించేటటువంటి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటము. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి సూర్యుడికి మనం అర్ఘ్యం ఇస్తాం. అట్లా దేవతలకి ఇచ్చేటటువంటి వాటిని అర్ఘ్యాలుగా చెబుతారు. కానీ ఈ మంత్రము తర్వాత చేసేటటువంటి వాటిని క్షీరతర్పణలు అనేటటువంటి శబ్దమే వాడతారు. ముఖ్యంగా అర్ఘ్యము అనేటటువంటిది దైవతాలకి, తర్పణలు తర్పణ అంటే తృప్తిపరిచేటటువంటిది అని. అందువల్ల దేవతలకి తృప్తిపరిచేటటువంటి దాన్ని తర్పణము అనొచ్చు. ఇప్పుడు మనకి నిత్యము చేసేటటువంటి బ్రహ్మయజ్ఞంలో దేవతర్పణము, ఋషితర్పణము, పితృతర్పణము అని ఉంటాయి. దేవతర్పణము ఒక్క మాట ఇస్తాం. బ్రహ్మాదయో ఏ దేవా, బ్రహ్మాది దేవతలకి బ్రహ్మాణం తర్పయామి అని ఒక మాట తర్పణం ఇస్తాం. ఋషులకి, వాళ్ళకి దేవతలకి ముందు వైపు నుంచి తర్పణలు ఇస్తారు. ఋషులకి చిటికిన వేలు కింది భాగం నుంచి, అక్కడి నుంచి కృష్ణద్వైపాయనదయో ఈ ఋషయ అని చెప్పి ఆ ఋషులకి ఇచ్చేటటువంటివి 2 సార్లు ఇవ్వాలి తర్పణలు. పితృదేవతలకు ఇచ్చేవి బొటన వేలు చూపుడు వేలు మధ్యలో నుంచి ఇస్తాము. దాన్ని పితృతర్పణలు అంటారు. ఈ మూడిటిని బ్రహ్మయజ్ఞంలో ఇచ్చేటటువంటి వాటిని తర్పణ శబ్దమే వాడతారు. అంటే దేవతలకి తృప్తిపరిచేవి, ఋషులని తృప్తిపరిచేవి, పితృదేవతల్ని తృప్తిపరిచేవి అనేటటువంటి అర్థంలో వాడేది. కాబట్టి తర్పణలు అనేటటువంటి శబ్దము భగవంతునికి ఇచ్చేటటువంటి దానికి కూడా వాడచ్చు. సూర్యభగవానుడికి ఇచ్చేది మాత్రము ఎక్కువగా అర్ఘ్యము అని చెప్పి చెప్పబడుతుంది. అట్లాగే కొన్ని వ్రతాలలో కూడా అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్పి, అట్లా అర్ఘ్యం అనేటటువంటిది మాత్రం పితృదేవతలకు ఉండదు.
తర్పణం అనేటటువంటిది పితృదేవతలతో పాటు మామూలు దేవతలకు కూడా ఆ తర్పణ అనేటటువంటి శబ్దం వాడచ్చు. అందువల్ల రెండూ కూడా దాదాపుగా వాళ్ళ కోసమని వదిలేటటువంటి నీళ్ళకి సంబంధించినటువంటివే. అర్ఘ్యం మాత్రం పితృదేవతలకు ఇవ్వము. తర్పణలు అనేటటువంటివి పితరులకి, ఋషులకి, అలాగే దేవతలకు కూడా ఇస్తూ ఉంటాం. మంత్రం చేసినటువంటి దాంట్లో దశాంశం అంటే 10,000 జపం చేశారనుకోండి, 1000 తర్పణలు చేయాలి. అలా ఈ తర్పణలు అనేటటువంటిది క్షీర తర్పణలు ఆవు పాలతో చేస్తారు. ఇది దేవతలకు కూడా ఉపయోగించవచ్చు ఆ పదము. ఈ తర్పణ అనే శబ్దం అందరికీ ఉపయోగించేది. అర్ఘ్యం అనేటటువంటిది మాత్రం సహజంగా సూర్యుడికి, దేవతలకి మాత్రమే వాడేటటువంటి పదం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.